అన్నీ చూపించు. ఇంత జిడ్డు జిడ్డుకుంటే అసలు నెయ్యి వేయకూడదు, పొయ్యాలి. క్యారెట్, ఉల్లిపాయలు కాదు. మసాలా తీసారు. కరివేపాకు మధ్య తిని సరిగా తినట్లు అసలు కూడా మంచిదిగా. దీంట్లో కరివేపాకు, కూర రైస్ కొంచెం మగ్గింది. బాస్మతి రైస్ మూడంగా సరిపోతాయి, కానీ నేను కొంచెం పలుకుతున్నాను. ఒకటే రెండు చెప్పండి, నేను పలుకు తినలేను కాబట్టి. లేకపోతే 6 గ్లాసెస్ చాలు బాస్మతి రైస్. ఇది బాగా రోల్ బాగా వేసుకుని రైస్ కలగా. మందం చూడు, మనం ఇక్కడ ఎంత మందం పడుతుందో వేసేయి. ఒకే దగ్గర వేస్తాను ఇంకా దీంట్లో పోయి దిమ్మి పెట్టి ఎంతమంది ఉందో చూపిస్తా. పనీర్ కూడా చాలదు, పనీర్ బిర్యానీ ఫుల్ హెల్దీ, గుడ్ ఫర్ హెల్త్. బాస్మతి రైస్ విత్ ఘీ. అసలు టేస్ట్ వేరే. కరివేపాకు అంటే న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటేనే తింటా నేను, చెప్తాగా మీకు. పనీర్ బిర్యానీ కంటే ఘీ కట్టగాన కొల్లేని, కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్. ఇప్పుడు మునక్కాయ కూడా వేస్తాడు వాడు. ఆవకాయ బిర్యానీ లాగా నాకు మునక్కాయ బిర్యానీ, పనసకాయ బిర్యానీ. ఈ హై క్యాలరీస్, కాల్షియం రిచ్. పనీర్ బిర్యానీ, ఈ మటన్ అదేంటి పనసకాయ బిర్యానీ అయితే ఫైబర్, ప్రోటీన్. దిస్ ఈజ్ కాల్షియం రిచ్. పాలకూర, ఆకుకూర బిర్యానీ, తోటకూర పాలకూర కలిపి చేస్తాను. గోంగూర బిర్యానీ చేస్తాను. బిర్యానీస్లో సూపరు. కాశ్మీరీ బిర్యానీ, రాయల్ బిర్యానీ, మొగలాయి బిర్యానీ. నేను 16 రకాల బిర్యానీలు చేస్తాను. చింత చిగురుతోటి కూడా చేస్తాను.
ఫ్రైడ్ రైస్లో 16 వెరైటీస్ నేను నేర్చుకున్నాను. మటను, చికెను, ప్రాన్స్, ఫిష్, గోంగూర ఫ్రాన్స్, పులావ్ చారు, బిర్యానీ, ఏదన్నా కొత్తగా ఆర్డర్ ఏది వచ్చిన మెంతి కూర, మేతి, ఆమ్చూర్, మేతి ఆమ్చూర్ బిర్యానీ పుల్లగా బాగుంటుంది. ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకోండి. బయట ఫుడ్ అసలు తినదు. ఇలా కుక్కర్ ఫుడ్ ఇంట్లో చేసుకుని హెల్దీగా తినండి. ఇందులో ఎంత క్యాలరీస్ ఉంటుంది, మంచి ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ రిచ్. పెరుగు చట్నీ చూపించే డబ్బాలు. ఇందులో చక్క కరివేపాకు అంతా ఇందులో వేసే. ఇదిగో ఆనియన్స్, పసుపు, పెరుగు. దీంట్లో పెరుగు చట్నీ ఇంకేం అక్కర్లే. ఆవకాయ నంచుకోవచ్చు, కారపొడి, ఇంకా కాకరకాయ కారపొడి నంచుకుంటా. ఆవకాయ, పెరుగు చట్నీ, చిక్కుడుకాయ కూడా వేసాను. ఇవి వెజిటబుల్, కరివేపాకు వేసాను. ఇదిగో సూపర్ అయిపోయింది. ఇక్కడ మునక్కాయ వేసాము, కుడుకున్నాను. మునక్కాయ మాత్రం అది ఊరికి బాస్మతి ఊరికి విరిగిపోతుంది. పుల్లలు ముందు ఇది బాగా ఫ్లేవర్ కానివ్వాలి. కడిగిన బియ్యం, పొడిగా ఉన్నాయి బియ్యం. కడిగి పెట్టినా కూడా వాటర్ తీసేసి ఏం క్వాలిటీ ఆర్గానిక్ కల్లి రామచంద్రన్ గారని పైన ప్యూర్ ఆర్గానిక్ కల్లి, మెడికల్లీ ప్రూవ్డ్ ఆర్గానిక్ వంట. పైన కృషికైనా మనం హెల్ప్ చేయాలి. అది పుల్లలాగా విరిగిపోతుంది. విరిగిపోకుండా రైస్ విడిపోకుండా అంతే. కలపపోతుంది, దమ్లాగా పెట్టేయాలి అంతే. విడిపోతుంది కొంచెం రైస్. చక్కగా నీట్గా వచ్చింది. నీట్గా మునక్కాయ ముక్కలు. నాకు మునక్కాయ ఇష్టం, నాకు మరి రఘురామ్కి. ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, గోంగూర వేసుకోవచ్చు. నాకు చిక్కుడుకాయ కాల్షియం కావాలి అంతే, అందుకనే ఈ మేగడ ఇది వేసుకున్నాం, బాస్మతి రైస్. చిక్కుడుకాయ అంతే. మునక్కాయ బిర్యానీ దమ్ పెట్టుకోవడం. నేను ప్లెయిన్ కొంచెం లైట్ కట్టా వేసుకొని పెద్ద చట్నీ వేసుకోవచ్చు అంతే. ఏమి లేదు, చక్కగా నీట్గా వచ్చింది. అన్నీ ఉడికాయి. రాజ్మాతో చేస్తాను, మిల్ మేకర్తో చేస్తాను. 15 వెరైటీస్. మొగలాయి బిర్యానీ, నవరత్న బిర్యానీ అయిపోయింది. స్టైల్లో మునక్కాయ బిర్యానీ. కేజీ బిర్యానీ వేస్తే రైతా